మా అమ్మ మార్కెట్లో కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళం. సో నాకు బాధ్యతలు లేవు బేసిక్గా. కూరగాయల వ్యాపారం చేశారు, ఇంకా ఉందా లేదా? ఇప్పుడు లేదు, అమ్మతో లాస్ట్ అయిపోయింది. నాది లాస్ట్, నా తర్వాత అమ్మ కొన్ని రోజులు చేసిన తర్వాత. సో నాకు బాధ్యతలు లేవండి అసలు. అక్కడ ఒకటి టెన్షన్ లేకుండా ఉంది. బట్ నేను ఊర్లో ఉన్నప్పుడే డబ్బులు సంపాదించాను కూరగాయల వ్యాపారంలో. ఇండస్ట్రీకి వచ్చాక మాత్రం నేను ఇంటి దగ్గర డబ్బులు అడుక్కొని రాలా. నాకు చిన్నప్పటి నుంచి చేయి ఎవరిని అది లేదు. రెండోది ఒకరి కింద పని చేయడం కూడా ఇష్టం లేదు నాకు. అంటే ఊళ్ళో లోయర్ మిడిల్ క్లాస్లో జీతాలు ఉంటారు, బట్టల షాప్లో కానీ కిరాణా కొట్లో కానీ. నేను ఎప్పుడు అలా లేను. కూరగాయల వ్యాపారం ఏంటంటే నా ఓన్ బిజినెస్ అది. అవును, నా ఓన్. అది 50 రూపాయలు వచ్చినా, నేను రోజుకి 50 రూపాయలు సంపాదించినా, 100 రూపాయలు సంపాదించిన నా ఓన్ బిజినెస్ అది. నేను ఒకరి కింద నేను జవాబుదారి కాదు నేను బేసిక్గా. అంటే ఏదన్నా నేను హాఫ్గా నాకు లీవ్ కావాలన్నా ఒకరిని అడిగి లీవ్ పెట్టుకునే అవసరం లేదు నాకు, నా ఓన్. సో అది అలవాటు అయిపోయింది. సో అక్కడి నుంచి ఆ డబ్బులు సంపాదించే ఇది వచ్చింది కాబట్టి హైదరాబాద్కి వచ్చాక ఇక్కడ స్టార్టింగ్ స్ట్రగుల్ పీరియడ్లో మనకు మెయింటెనెన్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఇంటి దగ్గర అడుక్కోవడానికి నాకు మొహమాట అనమాట. మనమే సంపాదించాం, మనం అడిగేది ఏంటి అని. సో అడగకుండా ఉండడం కోసం అప్పుడప్పుడు ఊర్లోకి వెళ్ళి ఒక 10 రోజులు కూరగాయలు అమ్ముకొని 1000 రూపాయలు సంపాదించుకొని ఆ 1000 రూపాయలతో జాగ్రత్తగా ఒక 2-3 నెలలు ఉండి అక్కడ ఇక్కడ చాలా పడ్డానులేండి. చాలా ఇంటర్వ్యూలో చెప్పాము, చాలా స్ట్రగుల్స్ పడ్డాము స్టార్టింగ్లో. కాకపోతే ఆ ఊర్లో కూరగాయల వ్యాపారం, అక్కడ అనుభవం, ఆ 10 మందిలో తిరగడం. అప్పుడే నేను మార్షల్ ఆర్ట్స్ చేశాను. నేను